స్వామి అయ్యప్ప మకర సంక్రాంతి నాడు మకర జ్యోతి దర్శనమిస్తాడు. అసలు అయ్యప్ప వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం. దేవతలపై పగ సాధించాలని మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. శివుడికి కేశవుడికి పుట్టిన కొడుకు తప్ప నన్నెవరూ జయించకూడదు, అది కూడా ఆ హరిహర తనయుడు 12 ఏళ్లపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. తదాస్తు అనేసి తన లోకానికి వెళ్లిపోయాడు బ్రహ్మ. పాల సముద్రంలో ఉద్భవించిన అమృతాన్ని దేవదానవులకు పంచడానికై శ్రీహరి మోహిని రూపాన్ని దాల్చాడు. పరమేశ్వరుడు ఆ సర్వాంగ సుందరి అయిన మోహిని పట్ల ఆకర్షింప వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము 30వ రోజు శనివారం పంచమీ తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నమందు శాస్త్ర అనగా అయ్యప్ప జన్మించాడు. ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలాలతో శిశు రూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర. అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వచ్చాడు రాజశేఖరుడు అనే పందల దేశాధీశుడు శివభక్తుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని నమ్మాడు. రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్లాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందించింది. వారెంతో వాత్సల్య అనురాగాలతో ఆ శిశువును పెంచసాగారు. ఆయన అంతఃపురంలో అడుగుపెట్టిన వేళ విశేషమో గాని ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవించింది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపించాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తించాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేశాడు. అయ్యప్ప అడవికి బయలుదేరాడు. ఇంతలో నారదుడు మహిషి అనే రాక్షసుని కలిసి నీ చావు దగ్గర పడింది, రేపో మాపో చస్తావని హెచ్చరించాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి సిద్ధపడి చెంగున ఒక దూకు దూకింది. వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు వచ్చిన దేవతలతో పాటు గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురష, సిద్ధ, సాధ్య, నారదాది ఋషి పొంగవులతో నిండిపోయింది. వీరి భీకర యుద్ధంలో భాగంగా ఆ మహిషిని ఒక్క విసురు విసిరాడు. నేల మీద పడి రక్తసిక్తమై కన్నీటితో చావు మూలుగుతున్న మహిషి శరీరంపై తాండవమాడాడు. ఆ దెబ్బకి ఆ గేదె మరణించింది. దేవతలంతా ఆయన ముందుకు వచ్చారు. అప్పుడు శ్రీ అయ్యప్ప, దేవేంద్ర, నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అన్నాడు. అందరూ చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమై చిరుతగా మారిపోయాడు. చిరుత దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరాడు. అయ్యప్ప మంత్రిని పిలిచాడు. ఇవిగో చిరుతపులులు, మీ వైద్యుణ్ణి పిలిచి పులిపాలు కావాలో చెప్పమను అన్నాడు. మంత్రి అయ్యప్ప పాదాలపై పడి శరణు కోరాడు. అయ్యప్ప అతన్ని క్షమించాడు. అనంతరం, తండ్రి, నా జన్మ కారణం నెరవేరింది. తమ్ముడైన రాజరాజన్నే పట్టాభిషిక్తుణ్ణి చేయండి. నేను శబరిమలై చేరి సమాధి పొందుతాను. నాకు ఆలయం కట్టించండి. నేను ఇక్కడ నుండి ఒక కత్తి విసురుతాను. అదెక్కడ పడితే అక్కడే చిన్ముద్ర అభయహస్తాలతో సమాధిలో కూర్చొని అనంతరం పరమాత్మలో చేరుతాను. నా చెంతనే మల్లిగా పురత్తమ్మకు స్థానం ఇవ్వండి. మిత్రుడైన వావరన్ కు ఓ ఆలయం కట్టించండి. సమాధికి వెళుతూ ఇలా అన్నాడు స్వామి, తండ్రి, సంవత్సరానికి ఒక్కసారి మకర సంక్రాంతి నాడు ఇతర భక్తులతో పాటు మీరు అక్కడికి వచ్చి నా దర్శనం పొందవచ్చు. నేను ధరించే ఆభరణాలన్నీ ఇప్పుడు మీకు ఇస్తాను. నా ఆలయానికి వచ్చినప్పుడు వీటిని కూడా తెచ్చి నా విగ్రహానికి అలంకరించి ఆనందించండి. నాకు ఎడమవైపుగా లీలా కుమారి కోసం నిర్మించే ఆలయంలోనే మా అన్నగారైన శ్రీ గణపతికి కుడురవన్, కుడుశబ్దన్, కురప్పన్ మొదలైన భూతగణాలకి, నాగరాజుకి తావిచ్చి ప్రతిష్టలు జరిపించండి. బాబరన్ కి ఎర్మమేలిలో ఆలయం నిర్మించండి. నా దర్శనానికి వచ్చే వారంతా ముందుగా మీ దర్శనం చేసుకోవాలి, అటు తర్వాతనే నా దర్శనానికి రావాలి అని తన ఆభరణాలను తీసి ఇచ్చేశాడు. ఆపై అయ్యప్ప సమాధి నిష్ఠుడయ్యాడు. శబరిమలై ఆలయం వెలిసింది. స్వామియే శరణమయ్యప్ప. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.